అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేసీఆర్కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. చాలా విశిష్టత, చాలా సనాతనమైనటువంటి ఆలయంగా ఈ ఆలయానికి ఉండే ఖ్యాతి విశ్వవిఖ్యాతంగా ఉంది. ఆల్రెడీ స్వామివారి యొక్క ఖ్యాతినో కీర్తినో పెంచేంత ఇన్వడించేంత గొప్పవాళ్ళం మనం కాదు, మనం చాలా చిన్నవాళ్ళం. కాకపోతే క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైంది. ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం. నాకుండే సమాచారం మేరకు ఇక్కడ మా నాయకులు, అధికారులు చెప్తున్న దాన్ని బట్టి శని ఆదివారాలలో 50 నుంచి 70 వేల వరకు కూడా మంది వస్తున్నట్టు మనకు సమాచారం వస్తూ ఉంది. ఆలయం గొప్పగా నిర్మించాలని, సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని, ఇది ఒక దాదాపు 1000 ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకురావాలని సంకల్పించి పనులు ప్రారంభించాం. సో పేపర్లలో మీరే రాస్తున్నారు, దయచేసి మీరు అట్లా రాయొద్దు. మీరు ఆ మంటపాలు, ఆ శిల్ప సంపద చూస్తే ఈ రోజులలో కట్టేది కాదు. ఇది ప్రపంచంలోనే ఒక యూనిక్ టెంపుల్. చాలా చోట్ల టెంపుల్స్ కడతారు, ఒక లెవెల్ స్టోన్ కట్టేసి మీరంతా సిమెంట్తో కట్టేస్తారు. మేము అట్లా కట్టాలంటే మేము కూడా 3 నెలలు కట్టపడద్దు, కానీ అట్లా అనుకోలేదు. 7 అంతస్తుల గోపురం కూడా బ్రహ్మాండంగా శిల్పాలతోనే కట్టినాం. అవలంబించాల్సిన విధానం ఫైనల్ చేస్తే మేము వెంటనే కడతామని అంటున్నారు వాళ్ళు. ఇమీడియట్ కడతాం. మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు వస్తున్నాయి. షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోతే ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వస్తున్నాయి. మా నదులు కాలే, మా పుష్కరాలు కాలే, మా దేవుళ్ళు కూడా దేవుళ్ళ కింద చూడబడలే అని చెప్పిన నేను ఉద్యమంలో. దట్ ఈజ్ రైట్. అష్టాదశ శక్తి పీఠాలని ఉంటాయి. అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు ఆ 18 పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసకులు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు, ఇతర యాగాలు చేయడానికి అర్హులవుతారు. అట్లాంటి ఒక అష్టాదశ శక్తిపీఠం అదృష్టం కొద్దీ తెలంగాణలో ఉంది. ఎక్కడ ఉంది తెలుసా మీకు? తెలియదు. అది ప్రాబ్లం. వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి 133 దేశాలలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మేమందరం కూడా వస్తాం ఈ ఘట్టానికి అని చెప్పిండ్రు. ఆ సమయంలో యాదాద్రికి నా అంచనా ప్రకారం 5 నుంచి 15 లక్షల మంది మధ్య భక్తులు వచ్చేస్తారు ఉంటాయి. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ సిటీ దగ్గర ఉంది, బయటికి వస్తున్న జనం వాళ్ళు వస్తే పిల్లలతో ఒక దినం 2 దినాలు ఉండాలి అని అనిపించినట్టు కావాలి. దీంతో పాటు భువనగిరి కిలా కానీ, కొలన్పాక టెంపుల్ కానీ అది ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఇవన్నీ కలిపి బస్వాపూర్ ప్రాజెక్టు, గంధమాల ప్రాజెక్టు, అక్కడ బోర్డింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఆ కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి, అన్ని థియేటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, మల్టిపుల్ కాంప్లెక్స్ ఉంటుంది. అది ఇక్కడ క్షేత్రం, ఇక్కడ కొలన్పాక జైన దేవాలయం, ఈ మన కిలా, భువనగిరి కిలా, ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను టైం కూడా ఫ్రీక్వెన్సీ పెంచుతాను. నెలకు తప్పకుండా నాకు వీలైతే 2 సార్లు 3 సార్లు వస్తాను. ఇప్పుడు అన్ని పనులు కూడా ఏకకాలంలో స్టార్ట్ అయిపోయి టేకాప్ అయ్యేటట్టు కూడా చేసుకుందాం. ఆ విధంగా ముందుకు పోదాం. థ్యాంక్ యూ. చాలా విశిష్టత,